ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు మండలం సగం చెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి యోగా క్లాసు. మరి ఈరోజు చూసినట్లయితే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు పాలకొల్లు మండలం సగం చెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి యోగా క్లాస్కి వచ్చినటువంటి పెద్దలు సతీష్ గారు, ఆనంద్ గారికి, అదే రకంగా గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చూసినట్లయితే మన ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి, మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు కానీ ఈరోజు వైజాగ్లో మరి కార్యక్రమం చేయటం జరుగుతుంది. సుమారుగా ఇప్పటికీ 11 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతుంది. మన ప్రధానమంత్రి గారు సుమారుగా 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికైనా మరి యోగా క్లాస్ చేస్తున్నారంటే మనం చిన్న వయసులో ఇంకా ఎంత నేర్చుకోవాలనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు చూసినట్లయితే మనం ఎంత సంపాదించామనేది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది మన ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కరోనా టైంలో 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా సందకాడ కనపడితే ప్రొద్దుటికి ఫ్లెక్స్ కనపడేది. అంటే స్టామినా లేక. ఇప్పుడు మనం బ్రతకడానికి ఎంత కావాలో అంత తిని ఆరోగ్యంగా ఉంటే మనం, మన పిల్లలు, ఫ్యామిలీ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటామనే దానికోసం ఈ క్లాసులు మరి పెట్టడం జరుగుతుంది. దయించి అందరూ కూడా సహకరించి 100 కోట్లు సంపాదించే ఐశ్వర్యం కాదు, ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యం. కాబట్టి 40 వయసు దాటినటువంటి వారు అందరూ కూడా మరి నాన్ వెజ్ తగ్గించి వెజ్ తిని ఆరోగ్యంగా ఉండాలి. ఉదాహరణకి మన సతీష్ గారు ఉన్నారు, వైశ్య బిడ్డ, కావట్ల బిడ్డ. మరి ఆయన ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడంటే మరి అన్నవి తగ్గిస్తారు ఆయన. మనం అన్నవి బాగా తిని మరి అన్నవి తిన్నగా కూడా చెబుతున్నాను, మనం ఎక్కువగా అన్నవి తిని ఆరోగ్యం పాడు చేసుకుని, మెదడు మొద్దు తీర్చుకుని, ఆవేశం పెంచుకుని, ఆలోచన తగ్గించుకుని మరి ఘర్షణ పడే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. మనకు అది కాదు కావాల్సింది. యోగా క్లాసు